ఇద్దరు లేవలేదు పొద్దున, లేవలేదు. మేము ఈయన లేపినాము, లైట్ వేసినాము, లేవలేదు. మేము పండుకున్న తర్వాత లేచి లైట్ బంద్ చేసి నాది మిమిక్రీ చేస్తుండే. ఆడన్నాడు అట్లా వచ్చాడు. వీళ్ళ వల్ల ఇప్పుడు సన్ రైజ్ మిస్ అయినాం. రేపు పోదాం సన్ రైజ్కి, రేపు పోదాం సన్ రైజ్కి. ఇప్పుడైతే మనం బీచ్కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే కొత్త బీచ్ పోతున్నాం. ఎందుకో తెలియదు. ఈడ వరకు వచ్చినాం, టిఫిన్ టిఫిన్ తిన్నాము. అయ్యే అమ్మ టిఫిన్ తిన్నాము. దోశానికి ఫోన్ చేసినాం, ముంగడ బీచ్ ఉందంట, ఉబ్బరిస్తుంది. నడవని వెళ్ళిపోతున్నాం. ఉబ్బరిచ్చేటోడు జాకెట్ వేసి పెట్టడా. అది నేను ఫ్యాన్స్ ఉందని స్లీవ్లెస్ వేసుకున్నాను. ఏమో ఇప్పుడైతే బీచ్ పోయి మనం నీళ్ళలో ఆడినాం మాకు ఉబ్బరితనం పోయి దగ్గర. ఇప్పుడైతే పోతున్నాం బీచ్. ఇప్పుడైతే బీచ్లో అయితే మస్తు ఆడినాం. ఇప్పుడైతే కొంతసేపు ఆడి మళ్ళీ ఇప్పుడు రూమ్కి అయితే పోవాలి. రూమ్కి పోయిన తర్వాత మళ్ళీ గుడికైతే పోవాలి. మస్తు ఆడినాం. చూడొచ్చు ఎంతమంది అయినంటే. ఫ్లాగ్ చేంజ్ చేస్తారేమో అని ఇక్కడికైతే వచ్చినాం. టైం అయింది. సో ఫ్లాగ్ చేంజింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఫ్లాగ్ చేంజింగ్ అయితే చూపెడతా. ఇవాళ గుడి బంద్ ఉంది, అందుకే లైన్ కూడా లేదు అసలు. గుడి పైన ఫ్లాగ్ చేంజ్ చేయడానికి అయితే ఎవరో వెయ్యరు, మరి అదో కాదు తెలియదు. ఇప్పుడైతే ఫ్లాగ్ చేంజ్ చేసే మూమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. లైన్ మొత్తం స్టార్ట్ అయింది. మీకు అవుట్ఫిట్ చూపెడతా చూడరి. నల్ల చెప్పులు అదే కడిగినా తెల్లయినాయి. చైన్ తెచ్చింది ఎవరిది? చైన్ అది కాదు. చైన్ ఏంది? ఈడేంది? ఎక్కుతారు మీరు చూడవచ్చు. వీటికి ఎక్కుతుండు. నేనైతే మార్కి పెడతా. ఆడికెళ్ళైతే ఎక్కుతుండు. ఫ్లాగ్ అయితే చేంజ్ చేసిరు. ఇప్పటిదాకా ఎల్లో కలర్ ఉండే కదా, ఇప్పుడు రెడ్ కలర్ అయ్యింది. చూడొచ్చు. యాక్చువల్లీ నేను మా ఫ్యామిలీతో వీడియో కాల్ మాట్లాడుతున్నా, అందుకే చూపించలేదు. సో ఇప్పుడైతే తినడానికి వెళ్తున్నాం నార్మల్గా. ఇదైతే తీసుకున్నాం. సో టేస్ట్ చేద్దాం. ఆర్సేనా ఇంకా అర్షలు నడు స్ట్రీట్ ఫుడ్ ట్రై చేస్తున్నాం. షాపింగ్ అయితే रोटी 7 रुपये। चटनी और कुछ भी नहीं है। चटनी नहीं है, सब्जी है लेकिन टाइम लगेगा। अरे रोटी 7 रुपीस अंట, మళ్ళీ చిల్లర తీసుకున్నాం.
ఇప్పుడైతే సముద్రానికి అయితే వచ్చినాం. డైలీ అయితే తీయచ్చు లైటింగ్ సీటింగ్స్ వస్తుంది బీచ్ దగ్గర. ఇప్పుడైతే ఆంటీ మీరు కూడా ఆర్డర్ తీసుకోండి. సముద్రం మొత్తం మీద అయితే ఆంటీ అందరికీ, సో మీరు కూడా తీసుకోండి. బజ్జీలు అయితే తినడానికి వచ్చినాం. వెంటనే స్ట్రీట్ ఫుడ్ ట్రై చేస్తున్నాం. ఈ 2 రోజులు స్ట్రీట్ ఫుడ్ అయితే తింటాము. ఇప్పుడే ఆంటీ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడైతే వీళ్ళు వచ్చి స్ట్రీట్ ఫుడ్ తింటున్నాము. అండ్ మళ్ళీ రూమ్కి అయితే పోవాలి. ఇప్పుడైతే మేము జగన్నాథ్ అయితే టూరి వదిలేసి వెళ్తున్నాం. ఇప్పుడైతే ఒక టూరిస్ట్ ప్లాన్ మాట్లాడింది. చెప్తారు ఎన్ని టికెట్స్ అన్ని మనవే, జస్ట్ బస్ వాళ్ళది. సో ఆడికైతే వెళ్తున్నాం ఇప్పుడు ఆ బస్ కాడికి. అయ్యో మొత్తం రెడీ అయిపోయినాము. ఈ ఆటోలో అయితే పోతున్నాం. ఇది ఒకటైతే డేంజర్ ఉంది మొత్తం ఆటో. ఇప్పుడు ఆటోలో పోతున్నాం. లేట్ అవుతుంది మళ్ళీ అయిపోతుంది. ఫస్ట్ ఆటోలో అయితే ప్రిపేర్ చేసినాం. ఈసారి వచ్చేటప్పుడు నడుచుకుంటూనే వచ్చిండే, పైసలు ఎంత వేస్తాను. కానీ పోయేటప్పుడు ఇప్పుడు ఎట్లా లేట్ అయింది నాకు, మళ్ళీ బస్సు మిస్ అవుతాయి. కానీ ఆటో తీసుకుంటాం. ఆడేమో ముళ్ళు వేసుకుంటూ కూర్చుంటావు. ఇప్పుడైతే పోతున్నాం. బస్ అయితే పట్టుకున్నాం అన్నాం కదా, అదే అనమాట. ఇప్పుడైతే అన్ని చూడడానికి మొత్తం 5 ప్లేసెస్ ఏమో చూడడానికి. ఆ 5 ప్లేసెస్ అయితే ఇప్పుడు తిరగడానికి వెళ్తాం. తింటున్నాం అనమాట. లైక్ థాలీ అయితే తింటున్నాం. ఇది కొంచెం బెటర్ అనమాట. పూరి జగన్నాథ్ టెంపుల్ 3 అయితే థాలీలు పెట్టినాం. ఏంటంటే ఇక మళ్ళీ మధ్యాహ్నం తినరో అంట. ఎందుకంటే ట్రిప్పులో ఉన్నాం కదా, టూరిస్ట్ ఏమన్నాడంటే ఆ గైడ్ ఎవరైతే ఉంటారో ఆయన ఏమన్నాడంటే మధ్యాహ్నం మళ్ళీ తినడానికి ఉండదు, ఇప్పుడే తినండి ఏం తిన్నా కూడా, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. మధ్యాహ్నము మనం తిరిగేది ఉంటుంది, తినుకుంటా కూర్చుంటే కాన్ టైం అని ఇప్పుడే తింటున్నాం అనమాట. అయ్యో ముగ్గురం 3 తాళీలు వేసుకొని మస్తు గుమ్ము తింటున్నాం. అయ్యో పప్పు ఆలుగడ్డ, మెల్లిమేకల్, సలాడ్, పెరుగు, పప్పు. ఏంది పెరుగు, మిల్ మేకర్ వద్దలో. రైస్ ఎప్పుడైతే మేము లింగరాజ్ టెంపుల్కి అయితే వచ్చినాం. లింగరాజ్ టెంపుల్కి, శివుని గుడికి చూడండి. లోపలైతే ఫోన్స్ అలా లేదంట. సో అయితే ఫోన్స్ యూజ్ చేయము, ఫోన్స్ అయితే పెట్టేస్తాం. ఏంటి బయట ఆర్కిటెక్చర్ అయితే చూడండి గుడి ఎట్లుందో. 1.5 hour ఏమో అయింది బస్సులో ఎడిగడానికి. దీని నుండి మళ్ళీ కేఎఫ్సీ పోతాం. మీద అయిపోయిన తర్వాత మళ్ళీ ఆడ చూపెడతా. దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత లోపల ఏమైనా చూపెట్టామంటే చూపెడతా. సో గైస్ ఇప్పుడైతే దర్శనం అయితే చేసుకున్నాము, బయటికి కూడా వెళ్తున్నాము. లోపలైతే చాలా చిన్న గుళ్ళు అయితే మస్తున్నాయి. శివలింగాలు, శివుని ఫ్యామిలీ ఉంది మొత్తం ఈడ. అండి గుడి, మెయిన్ గుడి అది, గోపురంది పైన జెండా ఎగురుతుంది. సేమ్ పూరి జగన్నాథ్ లాగానే ఉంది స్ట్రక్చర్ అనేది. కాళ్ళు కాలుతున్నాయి, చెమటలు కూడా చెట్లు వచ్చినాయి, మొత్తం చెమటలు వచ్చేసినాయి. ఇప్పుడైతే పోతున్నాము బస్సు కాడికి. మళ్ళీ వేరే కాడికి పోవాలి. రాముడి ఇంకోటి గుండం కూడా ఉంది, మర్చిపోయినాయి గుండం ఇంకోటి. గుండం అవుతుంది.
ఉదయగిరి కందగిరి అని 2 హిల్స్కి అయితే వచ్చినాం. ఇది ఏదో తెలియదు, ఉదయగిరి కందగిరి అది తెలియదు కానీ వచ్చినాం. ఆపోజిట్ ఉంటుంది. మొత్తం కొండపైన ఒక గుడి అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు 300 meters నడవాలంట కొండపైన, అప్పుడు గుడి వస్తుంది. జైన్ మందిర్ అనుకుంటా. సో ఉదయగిరి కందగిరి ఇంకా తెలియదు, కన్ఫర్మ్ తెలియదు. అది వస్తున్నాయి అంటే పట్టుకుంటాడంట వైట్ కలర్. అయింది బే, అయిపోయిందిరా ఆయన. ఇదైతే ఉదయగిరి అంట, ఇది కందగిరి. ఈ హిల్ కందగిరి ఇటు సైడ్ ఉన్నది, ఈ హిల్ ఉదయగిరి. ఇప్పుడైతే ఆయన గైడ్, మా టూరిస్ట్ గైడ్, ఆయననే గైడ్ చేస్తాడు ఇప్పుడు మొత్తం. వైట్ షర్ట్ ఆయన. ఇది ఎంట్రీ అనమాట. సో గైస్ చూడొచ్చు ఈ కేవ్స్ మొత్తం. చూడొచ్చు ఈ గుఫలు, చిన్న చిన్న గుఫలు అవుతున్నాయి. ఒకటి కాళీ గుఫ, కాళీ గుఫ కట్టే ఉంది కదా. అదే మనం మొత్తం సామాన్లు తెచ్చుకున్నాం. ఏం లేదు, కాళీ గుఫలు అయితే ఉన్నాయి. తపస్సు చేయడానికి ఇది. నేను కూడా ఇప్పుడు తపస్సు చేస్తా. తపస్సులో లీనం అయిపోతాను నేను కూడా. పరిస్థితుంది తపస్సులో లీనం అయిపోయిన లీలో ఏమో అండి బాగా. బావి ఉంది లోపలికి ఎవరు అది కాళ్ళు పడుకుంటారు. ఇది ఉదయగిరి, అది కందగిరి. ఆ హిల్ ఏదైతే ఉంది కదా అది కందగిరి. ఇది ఉదయగిరి. పైన ఏం లేదు, డొల్లా ఖాళీ ఒక పర్వతం. అది ఫోటోలు దిగనీకు ఉంది. ఇక్కడ మన నేషనల్ ఫ్లాగ్, అక్కడనేమో కందగిరి. అలా నథింగ్ ఈస్ దేర్, కానీ ఓకే. ఇప్పుడైతే నందన్కానన్ జూలోకి అయితే వచ్చినాం. జూ పార్క్ అనమాట, జూలాజికల్ పార్క్. ఇప్పుడు జంతువులు ఉంటాయి, జంతువులను చూడాలి. జూలాజికల్ పార్క్లో ఆల్రెడీ హైదరాబాద్లో మసాలు చూస్తాం, కానీ ఏంటంటే ఇక్కడ వేరే స్టేట్లో చూడాలి, అది హైలైట్ ఉంటాయి. ఇక్కడ వేరే జంతువులు ఉంటాయి కొన్ని. నా పక్కన ఒక హైదరాబాద్ జంతువులు ఉంది, పులి, హైదరాబాద్ పులి ఉంది. నేనే, అది హైదరాబాద్ సింహం ఉంది, నేనే. పబ్లిక్ చూడరు, ఖాళీ పబ్లిక్. ఇప్పుడైతే జూలోకి అయితే పోవాలి, ఎంట్రీ ఇచ్చేసాం. ముంగడికి పోవాలి. ఇప్పుడు సఫారీ ఉంది మనకు. అయితే కోతి జాతి అవుతుంది. ఇప్పుడైతే స్టేట్ వెళ్ళిపోవాలి. స్టేట్ ఇంకేమైనా జంతువులు కనబడితే జంతువులు అయితే పెడతాను. ఇప్పుడైతే ముంగడికి పోదాం. అటెలా ఉంటాయేమో ఆడుండే. అయ్యో వచ్చిందిరా వీడియో. నిలిపి పెట్టిరా. రాయంకాల్ ఉంది, రాయంకాల్ పెద్ద రాయంకాల్ ఉంది. రాటెల్ అంట, రాటెల్ చూద్దాందా. ఇక గాయస్ వచ్చింది, మళ్ళీ లోపలికి కొరుకుతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ లోపలికి కొరుకుతుంది. వస్తుంది చూడు విజిలే, మళ్ళీ లోపలికి పోతుంది. వస్తుంది మళ్ళీ వస్తుందేమో.
దాని బాడీ లైన్ 60 to 70 సెంటీమీటర్స్ అంట. 6 to 7 years, 7 to 8 years బతుకుతాయంట. సో ఇప్పుడైతే మనం వేరే యానిమల్ కాడికి అయితే పోదాం, అది వస్తలేదు. ఇప్పుడు ఇంకో జంతువు స్లాత్ బేర్ అంట. సబ్బు జిన్స్ స్లాత్ బేర్ అంట ఇది. చోడీలా తింటా 3 ఉన్నాయి. అది ఏమేమి తింటుంది కాస్ట్లీ చెర్రీ తింటది. సీడ్ ఒకటి అయితే నక్కుంది. అయిపోయాను ఇటు సైడ్ అదే అయిపోయాను. అది ఇండియన్ ఫాక్స్ అంట. ఇక్కడ తెలంగాణ ఫాక్స్ ఒకటి ఉంది. ఇక్కడ నల్ల పంది, నల్ల త్రాసు లెక్క. గైస్ ఆడైతే లెప్పటి ఉంది. లెప్పటి ఆడ తిరుగుతుంది. ఆకలితో రాదు. అది వస్తలే కదరా, ఆడ ఉందిరా. మహేష్ ధోని ఇప్పుడు వచ్చింది. MS ధోని కాకపోతే అది స్టోరీ వేద్దాం. అది దొంగ వెళ్ళ పెట్టే అది అది ఆగు, అది ఇడికి వస్తుంది ఇప్పుడు అనుకోట్టి వీడియో తీసుకొని స్టోరీ అది కుక్కనారా నీలాగా ఏమన్నా. ఆడ వైట్ టైగర్ ఉంది ఫ్రెండ్స్, మీరు చూడండి. వైట్ టైగర్ని ఎప్పుడు చూడలేదు కదా, నేను చూపిస్తున్నాను. వైట్ డాగ్ ఆడు, వైట్ ఫాక్స్, బ్లాక్ ఫాక్స్, వైట్ టైగర్. అది దాని ట్రైనింగ్ ఇస్తారు రైట్ రావద్దని. దూరం దూరం ఉంటుంది. దిస్ ఈస్ మ్యాప్, ట్రెజర్ మ్యాప్. మేము ఏడికెళ్ళి వచ్చినామంటే ట్రెజర్ మ్యాప్ ఆడికెళ్ళి వచ్చినాం. ఏడికెళ్ళి ఉండే జిప్ లైన్ కూడా ఉంది. మనకు అంత టైం లేదు, ఇప్పుడు కొన్నే తిరగాలి. ఇట్లా వచ్చినాము, ఇట్లా వచ్చినాము కదరా. ఇట్లా వచ్చి ఇట్లా తిరిగినాము. ఇప్పుడు ఈడున్నాం. ఇప్పుడు ఇట్లా పోతాము, లయన్ ని చూస్తాము, టైగర్ లైన్ చూస్తాము, ఎలిఫెంట్ ని చూస్తాము. మళ్ళా అనకొండది ఎన్నో ఉండే అంట. అది డైనోసార్ ఉంటుంది. డైనోసార్ నోట్లోకి పోయి వస్తాం. లయన్ సో చూడు గైస్, లొకేషన్ పెట్టకుంటారు. లయన్ ఫీమేల్ లయన్ ఐ థింక్ సో. టైగర్ లైక్ ఉన్నాయి ఈడ ఒకటి వైట్ టైగర్ ఉంది. ఈడ ఒకటి రాయల్ బెంగాల్ టైగర్ ఉంది. మొత్తం వైట్ టైగర్లే ఉన్నాయి. టైగర్లే ఉన్నాయి మొత్తం వైట్ అండ్ రాయల్ బెంగాల్ టైగర్. ఇది కొంచెం దగ్గర ఉంది, చూడొచ్చు. ఇది అన్నిటికంటే దగ్గరకు వస్తుంది. ఇంకా దగ్గర వస్తుంది. ఇది దగ్గర వస్తుంది. నెక్స్ట్ ఎలిఫెంట్స్ అయితే ఎవడు నెక్స్ట్ ఎలిఫెంట్స్ అయితే కనిపించినాయి. 2 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి కదా. ఎలిఫెంట్స్ కామన్ మసాలు చూసాం ఇప్పటివరకు. ఎలిఫెంట్స్ ఇది మొత్తం ఎలిఫెంట్స్కి హ్యాబిటేట్ అనమాట. ఇది మొత్తం
ఇంకోటి ఏమైందంటే జూ పార్క్లో తిరుగుతుంటే ఫుల్ వర్షం అయితే పడ్డది. ఇక దాని కింద దీని కింద నించొని బస్ ఏడ పోగల్లా అని వచ్చేసినాం. ఇక అదే మా టూరిస్ట్ బస్ ఎల్లో కలర్ది బస్ ఆడనే ఉంది. కానీ ఏంటంటే ఇక మాకు మళ్ళీ నైట్ ట్రైన్ ఉంది ఇవాళనే వచ్చేస్తున్నాం మళ్ళీ హైదరాబాద్కి. అలా ట్రైన్ ఉంది కాబట్టి మళ్ళీ ఎందుకు లేని పొందామని జల్దైతే వచ్చేసినాం. జూ పార్క్ చూసినాం, సగం చూసినాము. ఇట్లా రెప్టైల్స్ ఆనకొండ అటు సైడ్ పోయేసరికి షార్ట్ అయిపోయింది. వాన ఫుల్ స్పీడ్ పడ్డది. ఇక ఎందుకని వచ్చేసినాం అనమాట ఈడికి. ఇప్పుడైతే మళ్ళీ ఈడికి వెళ్ళి భువనేశ్వర్ పోవాలి రైల్వే స్టేషన్కి. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వచ్చినాము, భువనేశ్వర్ రైల్వే స్టేషన్కి. ట్రైన్ అయితే చాలా డిలే ఉంది. ఇక వెయిట్ చేయాలి, ఏం చేస్తాం. ఇక ఉన్నది మన ట్రైనే కాబట్టి వెయిట్ చేయాల్సి వస్తుంది. కన్ఫర్మ్ టికెట్ కాబట్టి వెయిట్ చేయాల్సి వస్తుంది. లేట్ అయితే ఉంది, ట్రైన్ చాలా డిలే ఉంది. అసలు ఎందుకు డిలే చేసిండో కూడా తెలియదు. ఇంకా ఎక్స్ప్రెస్ ట్రైనే అంత డిలే చేసినారు కానీ మెంటల్ వేసిపోతుంది ఇక్కడ మాకు. ఏం చేయాలో అర్థమైతే లేదు, మెంటల్ అయిపోతుంది మొత్తం. ట్రైన్ మస్తు డిలే ఉంది. ఇప్పుడైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత మీకు బ్లాగ్ అనేది చూపెడతాం మళ్ళీ. ఇప్పుడైతే ఏం లేదు, ఇక ట్రైన్ కోసం వెయిట్ చేసడం ఇంకేం పని లేదు. పూరి జగన్నాథ్ మొత్తం అన్ని ట్రిప్లు అయిపోయినాయి. ఇప్పుడు సీదా హైదరాబాద్కి ట్రైన్ ఎక్కి ఒకటే ట్రైన్లో వెళ్ళిపోతాం సీదా హైదరాబాద్కి. ఇప్పుడు వచ్చింది ఆ ట్రైన్, చాలా డిలే అయ్యింది. ఖాళీ ఉంది మస్తు అంటే మస్తు డిలే అయ్యింది. కానీ సీట్లు కానీ కొత్త ట్రైన్ ఇది ఫ్రెష్ ఉన్నాయి. ఖాళీ చూడు, చమక్ కొత్త ట్రైన్ ఎక్కుతున్నాం. అరే మోడీ, జై మోడీ, బీజేపీ. ఫైనల్లీ అయితే మేము ట్రైన్ అయితే ఎక్కినాం. ఇది అమృత్ భారత్ అన్నమాట, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. చాలా అంటే చాలా బాగుంది. ట్రైన్ డిలే అయినా కూడా ట్రైన్ అంటే మస్తు బాగుంది. ఫెసిలిటీస్ ఈ స్లీపర్ క్లాస్ అసలు అంటే స్లీపర్లో కూడా ఇంత మంచిగా ఉంటుంది అంటే చాలా బెస్ట్. అది అడు ఛార్జింగ్ పెట్టే ఫోన్ వాడుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పినాను ఛార్జింగ్ వచ్చి ఫోన్ వాడకండి, అది కూడా ఛార్జింగ్ మొత్తం చూడదు మీరు. స్లీపర్ క్లాస్ కూడా ఇంత బాగుందంటే అసలు హైలైట్. మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా ఇవ్వలేదు స్లీపర్ క్లాస్ ఇంత బాగుంటుంది అని. బట్ చాలా బాగుంది స్లీపర్ క్లాస్. విండోస్ మస్తు ఇష్టం. కానీ లేట్ అయింది, అది ఒకటే ఫిక్స్ చేస్తుంది. రేపు మార్నింగ్ ఎప్పుడు దింపుతుందో తెలియదు. ఇప్పుడైతే మేము పడుకుంటున్నాం, మాకు నిద్ర లేదు అప్పటి నుండి. సో మేమైతే రెస్ట్ అయితే తీసుకుంటాం. రేపైతే మళ్ళీ కొంచెం సేఫ్ జర్నీ ఉండి రేపు సాయంత్రం మేము దిగుతాం ట్రైన్. సో ఇప్పుడైతే కొంచెం స్లీప్ అయితే వేద్దాం. ఇప్పుడైతే మేము ఖమ్మం వరకు వచ్చినాం. ఒక 2 అవర్స్లో ఏమో దిగిపోతాం ఇక హైదరాబాద్లో మన చెర్లపల్లి స్టేషన్లో. 2 అవర్స్లో దిగిపోతాం. మేము ఇప్పుడైతే తింటున్నాం. ఇదైతే తీసుకున్నాం ఎగ్ బిర్యానీ. సో ఎగ్ బిర్యానీ తినైతే ఇప్పుడు తినాలి ఎగ్ బిర్యానీ. నెక్స్ట్ ఇప్పుడు చెర్లపల్లికి అయితే వెళ్తున్నాం. చెర్లపల్లికి ఇంకా 2 అవర్స్ ఏమో అవుతుంది, ఇక ఇంటికి వెళ్ళిపోవాలి చెర్లపల్లి నుండి. ఇప్పుడైతే ఇదైతే తింటాం, ఆకలి అయితే కొంచెం. తిన్న తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ. ఇప్పుడైతే మేము ఫైనల్లీ రీచ్ అయిపోయినాం చెర్లపల్లి. ఇప్పుడైతే ఇంటికి వెళ్తాం. ఈ బ్లాగ్ ఇందరితో అయితే అయిపోతుంది. 5 రోజులు 6 రోజుల బ్లాగ్ ఇది. అంతా కూర్చొని ఎడిట్ చేయాలంటే ఇప్పుడు నాకు చినిగిపోతుంది. వీళ్ళకి ఏం లేదు, ఇది మంచిగా ఉంటుంది. సో గైస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి అంతే.